మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చదవబడిన లేఖన భాగంలో ఒకని అవిధేయత వలన అనేక మంది పాపులుగా మారుతారని, ఒకని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా మారుతారని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విధేయత కలిగిన జీవించినట్లయితే మనల్ని బట్టి అనేక మంది నీతిమంతులుగా మార్చబడతారని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మనం చూసినట్లయితే ఏబు జీవితాన్ని గనుక మనం ధ్యానించినట్లయితే ఏబు బాధల వలన విధేయత కలిగి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఏబు యొక్క జీవితంలో ఎన్నో బాధలు, బిడ్డల్ని కోల్పోయాడు, తనకున్న పశువులను కోల్పోయాడు, తనకు కలిగిన ఆస్తిని యావత్తును కోల్పోయాడు, తన శరీరంలో రోగముతో వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఎంత బాధ వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా దేవుని స్తుతిస్తూనే ఒక విధేయత కలిగిన జీవితాన్ని జీవించాడు. తన బాధల్లో విధేయత కలిగిన జీవితం జీవించడం ద్వారా ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని ఏబు చూసినట్లుగా మనం ధ్యానించగలుగుతాం. అలాగే యేసేపును గనుక మనం చూసినట్లయితే యేసేపుకు కూడా ఎన్నో బాధలు వచ్చాయి. తన అన్నదమ్ములే తనని అమ్మివేశారు, కొట్టి గోతులో పడవేశారు. అయినప్పటికీ కూడా ఐగుప్తిలో పోతీఫర్ భార్య తన మీద నింద వేసి అవమానం వేసింది. చెరసాల్లో వేయబడ్డాడు. ఎంతగానో బాధను, శిక్షను అనుభవిస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా తను ఆ నిందలన్నిటిలో, ఆ బాధలన్నిటిలో విధేయత కలిగి జీవిస్తూ వచ్చాడు. తన విధేయత ఒక ఉన్నతమైన అభివృద్ధిని కలుగు చేసింది. తనకి కుమారులు పుట్టినప్పుడు, మనష్షే పుట్టినప్పుడు బాధలు తొలగిపోయినాయని, ఎఫ్రాయిము పుట్టినప్పుడు తాను అభివృద్ధి చెందుతున్నాడని చక్కగా పేర్లు పెట్టుకుని ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దానికి గల కారణం ఏంటంటే యేసేపు యొక్క విధేయత ఏం చేసిందంటే ఐగుప్తిని పరిపాలన చేసే అంతవరకు కూడా అభివృద్ధి పరుచిందని వాక్యముని మనం ధ్యానించినప్పుడు తెలుసుకోగలం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం విధేయత కలిగి జీవిస్తే ఆ విధేయత మనల్ని అనేక మందిని మన ద్వారా నీతిమంతులుగా మారుస్తుందని వాక్యము సెలవిస్తుంది. ఆ విధేయత అనేది మనకి ఎలా వస్తుందంటే దేవుని మాట వినుట ద్వారా విధేయత కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. మరి నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురని కీర్తనలో రాయబడి ఉంటుంది. దేవుని మాటలు మనం విన్నప్పుడు, ఆయన మాటకు మన చెవులు పడినప్పుడు ఆ మాట వలన మనం బ్రతుకుతామని, ఆ మాటలే సత్యమై ఉన్నవని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే రూతు బోయాజు యొక్క మాట విన్నది. బోయాజు యొక్క మాట వినటం ద్వారా మోడుబారిపోయిన రూతు యొక్క జీవితాన్ని దేవుడు మరి ఆశీర్వదించినట్లుగా వాక్యములో రాయబడి ఉంటుంది. మన దేవుని మాట మనం విన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. అవ్వను మనం చూసినట్లయితే సర్పము మాట వింది, అవిధేయతగా ప్రవర్తించింది, మరి శాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా వాక్యములో రాయబడి ఉంటుంది. మరి ఆ విధంగా మనం ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందాలి అంటే, మన ద్వారా అనేక మంది నీతిమంతులుగా మార్చబడాలి అని అంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపాలి. ఎప్పుడైతే మనం విధేయత చూపుతామో నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని వాక్యముల ద్వారా మనం ధ్యానించగలుగుతున్నాం. ఇంకా నువ్వు చూసినట్లయితే యేసయ్య అనేక శ్రమలను అనుభవించి శిలువ మరణమును పొందినంతగా ఆయన విధేయతను చూపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనము కూడా ఎన్ని శ్రమలు వచ్చినను, ఎన్ని బాధలు వచ్చినను మనం ఏం చేయాలంటే విధేయతను చూపించాలి. విధేయతను చూపించినప్పుడు మన విధేయత అనేక మందిని నీతిమంతులుగా మారుస్తుంది. మరి మోషే ద్వారా మరి మేలు పొందిన ఇశ్రాయేలు అందరూ కూడా మోషే మీద తిరగబడ్డారు. కానీ మోషే మాత్రం శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. మనం అటు విధేయత నేర్చుకుందాము. నిశ్చయముగా విధేయతలో ఉన్న శ్రేష్టమైన కార్యములన్నీ పొందుకుని ప్రభు రాకడలు ఎదుర్కొని అట్టి ఆశీర్వాదములు పొందుకొనుదుముగాక. ప్రార్థన.
కృపగల దేవ, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఒకని అవిధేయత వలన అనేక మంది పాపులుగా మార్చబడుతున్నారని, అయ్యా అవ యొక్క అవిధేయత వలన ప్రభా నా తండ్రి పాపం విస్తరించినట్లుగా నీ మాట వినకపోవడం ద్వారా మేము లేఖనాల్లో ధ్యానిస్తుంటున్నాము నాయన. ఒకని విధేయత నీతిమంతులుగా మారుస్తుందని, మేము విధేయులమై జీవించాలని, ఏబు నీకు విధేయత కలిగి జీవించాడని, ఏసేపు నీకు విధేయత కలిగి జీవించాడని, మోషే నీకు విధేయత కలిగి జీవించాడని, నీవు సచ్చరుడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు అయ్యా శ్రమలు పొందినంతగా ప్రభా, శిలువ మరణం పొందినంతగా విధేయత కలిగి జీవించావని మీ వాక్యం ద్వారా మాట్లాడేవారు నాయన. విధేయత కలిగి జీవించిన ఏబు ఏసేపు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రం నాయన, ఎంతగానో ఆశీర్వదించబడ్డారు నాయన. నిత్యముగా ప్రభా అటు విధేయతను ప్రభా మేము పొందుకుని మా ద్వారా అనేక మంది నీతిమంతులుగా మారినట్లుగా విధేయతలు ఉన్న శ్రేష్టమైన అభివృద్ధిని ఆశీర్వాదాన్ని పొందుకునేందుకు సహాయం చేయమని, అటు దిశగా మీ కార్యాలు చేసి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.